హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను యూనిఫామ్ షర్ట్ దాన్ని ఎలా కటింగ్ చేయాలనేది చూద్దాము. సో దీనికి ఫస్ట్ మనము ఫ్రంట్ పీస్ అన్నమాట, ఫ్రంట్ పీస్ ఇలా తీసుకున్నాము. సో దీన్ని ఒక రెండుగా మడత వేయాలి. మడత వేసిన తర్వాత ఇక్కడ సైడ్కి ఇలా మడత వేయాలి. సో ఇక్కడ వచ్చి నెక్కి ఇక్కడ షోల్డర్స్ మనం ఆర్మ్ చెప్తాం కదా, సో అక్కడ అనమాట. సో ఇక్కడ వచ్చి షోల్డర్ షేప్కి అనమాట. ఓకే, సో ఇదంతా మనం మార్క్ చేసినది ఇలాగనే కట్ చేయాలి. పేపర్లో నువ్వు ఒక్క తినరే ఇది షోల్డర్ షేప్. సో కనిపిస్తుంది, ఇది బ్యాక్ పీస్. ఓకే, సో ఈ ఫ్రంట్ పీస్ ఇలాగైనా పెట్టి మనకి మార్క్ చేయాలన్నమాట. సో ఇక్కడ నెక్ అంతా మార్క్ చేయరాదు, సేమ్ ఇది షోల్డర్స్, ఇది మాత్రం ఇలాగే. షోల్డర్ కూడా వేనా షేప్ వేయాలి, షోల్డర్ షేప్ ఆవిడ వేనా అయిపోయింది. బ్యాక్ పీస్ అండి, ఇలాగనే మార్క్ చేసి మనము దీన్ని కట్ చేయాలి. షోల్డర్కి మనము ఇలా 2 పీస్ తీసుకోవాలి. ఓకే, సో 2 పీస్ తీసుకొని దానికి అర్థానికి ఇలా మడత వేయాలి. ఓకే, సో ఇక్కడ నెక్ కని ఇలా చేస్తాము. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా షేప్, తర్వాత ఇక్కడ కూడా ఒక 1/4 భాగం. ఓకే, సో ఇది ఇదే మోడల్లో కట్ చేయాలి. సో షోల్డర్కి ఇలా కట్ చేసినది ఇలా వస్తాయన్నమాట 2 పీస్. ఓకే, ఫ్రంట్ పీస్ అలా సో ఇది బ్యాక్ పీస్. ఓకే, బ్యాక్ పీస్లో ఈ కాలర్ ఇలా పెట్టాలన్నమాట. సో ఇటు సైడ్ షోల్డర్ పీస్ని ఇలా పెట్టి ఇదంతా కలిపి స్టిచ్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చే పీస్ని ఇది 2 కలిపి స్టిచ్ చేయాలి. సో ఇదంతా మనం స్టిచ్ చేసిన తర్వాత చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, సో దీంట్లో వచ్చి ఈ ఫ్రంట్ పీస్ని ఇలా అటాచ్ చేసాము, ఇటు సైడ్ ఇలా అటాచ్ చేసామన్నమాట. ఓకే, సో ఈ 2 పీసులు కలిపి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టి కుట్టేసాము. ఓకే, సో ఇక్కడ అటాచ్ చేసిన భాగం ఉంది కదా, సో మనం ఏంటంటే ఇలా మడత పెట్టాలన్నమాట. సో ఇదంతా ఇలా చుట్టేసి ఇలా చిన్నగా మడత పెట్టాలి. ఉడిచి పోనా ఇప్పుడు
ఇది వచ్చి ఇటు సైడ్ ఇది ఇలా పెట్టుకొని ఇటు సైడ్ భాగంకి మనము కుట్టాలి. ఓకే, ఇక్కడ ఉంది కదా. సో ఇది రెండు కలిపి స్టిచ్ చేయాలి. సో ఇది మనకు చాలా సన్నగా మడత పెడితేనే ఇది మనము స్టిచ్ చేసేకి అవుతుంది. ఓకే, సో ఇది రెండు. తర్వాత ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ దీనికి అటాచ్ చేసి కుట్టాలి. కుట్టిన తర్వాత దీంట్లో నుంచి తీయాలి. హాయ్ ఫ్రెండ్స్, సో మనము షర్ట్ ఇలా కుట్టామన్నమాట. ఇది అటాచ్ చేసి కుట్టిన తర్వాత దీన్ని లోపల నుంచి ఇలా ఓపెన్ చేయాలి కుట్టిన దాన్ని. ఓకే, ఇటు సైడ్ ఇలా ఓపెన్ చేయాలి.